అభిమాన హాస్యనటుడు ఏం చేసినా జనానికి నవ్వుగానే ఉంటుంది. కానీ, ఆ హాస్యనటుడే జీవితంలో అత్యంత విషాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ ఊరు సత్తెనపల్లి. బ్రహ్మానందం తండ్రి గారు కాలధర్మం చెందారు. అంత్యక్రియల్లో భాగంగా తండ్రి గారి భౌతికకాయాన్ని శ్మశానానికి తీసుకువెళ్తూ బ్రహ్మానందం ఒక కొమ్మును భుజాన మోస్తూ ఉంటే, దారి పొడుగునా ప్రేక్షక జనం కొందరు ఆ సందర్భాన్ని గ్రహించకుండా "హేయ్ బ్రహ్మానందం" అని, "రేయ్ బ్రహ్మానందం ఎలా ఉన్నాడో చూడ్రా" అని అరుపులు, కేరింతలతో వెనక వస్తుంటే, అప్పుడు బ్రహ్మానందం మనోస్థితి ఎలా ఉంటుంది? తప్పదు. హాస్యనటుడు వ్యక్తిగత జీవితంలో ఇలాంటి ఘట్టాలు ఎదురైనప్పుడు తన శోకాన్ని దిగమింగుకోవాలే తప్ప ప్రేక్షకులను తప్పుపట్టి ప్రయోజనం లేదు. మాకు కష్టాలు ఎదురైనా కష్టపడి ప్రేక్షకులు నవ్వించడానికే మేము సీరియస్‌గా కృషి చేస్తాము. సినిమాలోని ప్రతి సన్నివేశంలో వినోదం పండించడానికి నానా రకాలుగా తంటాలు పడతాం. మా కష్టాలను గుర్తించలేకపోయినా పర్వాలేదు. కానీ మా సినిమాలను చూసి వాళ్ళు హాయిగా నవ్వుకోగలిగితే అదే 10,000 అంటారు బ్రహ్మానందం.